హలో వ్యూస్, వెల్కమ్ టు లవ్ స్టోరీస్ బై ప్రియా ఆన్ స్పాటిఫై. నా రావణ్ పార్ట్ 5 చూసే ముందు పార్ట్ 4 చూడండి. అప్పుడే సెక్యూరిటీ లోపలికి వచ్చి టేబుల్ మీద ఒక బాక్స్ పెట్టి, సార్ కొరియర్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయాడు. అవినాష్ ఆ బాక్స్ వైపు చూస్తే పైన ఖుషి అని ఉన్న నేమ్ చూసి ప్రతాప్ గారి వైపు చూస్తూ, అంకుల్ నేమ్ చూడండి ఖుషి అని ఉంది అని అంటాడు. ప్రతాప్ గారు బాక్స్ వైపు చూసి ఫాస్ట్గా బాక్స్ ఓపెన్ చేస్తే లోపల నిన్న ఖుషి పెళ్లి కూతురుగా కట్టుకున్న శారీ, వేసుకున్న నగలు అన్నీ ఉంటాయి. ఇంకా ఒక లెటర్ కూడా ఉంటుంది. ప్రతాప్ గారు ఆ లెటర్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేస్తారు. నీ కూతురికి మొగుడు, నీకు యముడు అని లెటర్లోని సారాంశం. కార్తీక్ లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పుడే పోలీస్ వాళ్ళు వెళ్ళిపోవడంతో ఈ విషయం గురించి వాళ్ళకి తెలియదు. కార్తికేయన్ రావణ్ అని పేరు చూడగానే ప్రతాప్ మామకు ఫ్యూజులు ఎగిరిపోయి బాడీ మొత్తం షివరింగ్ వచ్చేసి చెమటలు పట్టేస్తే ఆ లెటర్ వైపు ఇంకోసారి చూసి లాస్ట్లో నీ కూతురికి మొగుడు, నీకు యముడు అని రాసింది చదివి ప్రతాప్ గారు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే కార్తీక్ పెదవులపై హివిల్ స్మైల్ నిలుస్తుంది. పట్టిన చెమటలు తుడుచుకుంటూ మనసులో వీడు బ్రతికే ఉన్నాడా, ఎక్కడున్నాడు అని ఆలోచిస్తూ ఉంటారు. కార్తీక్ ప్రతాప్ గారి వైపు చూస్తూ, నేను ఏమైనా హెల్ప్ చేయనా సీఎం గారు మీ కూతుర్ని వెతికే విషయంలో అని అడిగితే ప్రతాప్ గారు కార్తీక్ వైపు చూస్తూ, వద్దులేండి అజయ్ గారు, మా వాళ్ళు వెతుకుతున్నారు అని చెప్తే కార్తీక్ ఏం తెలియనట్టు ప్రతాప్ గారిని చూస్తూ, ఆ లెటర్ ఏంటి సీఎం గారు అని అడిగితే అవినాష్ ఆ లెటర్ తీసుకొని పైకి చదువుతాడు. లెటర్లో అవినాష్ని చేతకనివాడు అని అనేసరికి ఫ్రస్ట్రేట్ అవుతూ ప్రతాప్ గారి వైపు చూస్తూ, అంకుల్ వీడిని నేను అస్సలు వదిలిపెట్టను, వాడికి నేనంటే ఏంటో చూపిస్తాను అని అరుస్తాడు. ఆ హాల్ మొత్తం రీసౌండ్ వచ్చేలా. అవినాష్ ఫ్రస్ట్రేషన్కి కార్తీక్ నవ్వుకుంటూ ఫేస్ ఇన్నోసెంట్గా పెట్టి ప్రతాప్ గారి వైపు చూస్తూ, ఆ కార్తికేయన్ రావణ్ ఎవరు సీఎం గారు, మీకు అతను ముందే తెలుసా అని అడిగితే ప్రతాప్ గారు కార్తీక్ని చూసి కొంచెం తడబడుతూ, ఏమో నాకు తెలియదు అజయ్ గారు అని అంటాడు. ప్రతాప్ గారి తడబాటుకి కార్తీక్ పెదవులపై ఒక హ్యాపీ స్మైల్ అలా వచ్చి ఇలా మాయమవుతుంది. కార్తీక్ పైకి లేచి, సరే సీఎం గారు ఇంకా నేను వెళ్తాను, నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది అని అంటూ ఉండగానే సెక్యూరిటీ లోపలికి వచ్చి, సార్ మీకు కొరియర్ అని ఒక చిన్న బాక్స్ ప్రతాప్ గారి చేతికిచ్చేసి వెళ్తాడు. దాని మీద కార్తికేయన్ రావణ్ అని ఉన్న పేరు చూసి ఫాస్ట్గా దాన్ని ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్లో ఉన్న స్ప్రింగ్ బాక్సింగ్ గ్లౌస్ ప్రతాప్ గారి ముక్కు పచ్చడి చేస్తుంది. ప్రతాప్ గారు ముక్కు రుద్దుకుంటూ కోపంగా బాక్స్ విసిరేస్తే అందులో నుంచి ఒక లెటర్ కింద పడుతుంది. అవినాష్ అది తీసుకుని చదువుతాడు పైకే. ఆ లెటర్లో ఏముందో అని ఓపెన్ చేసి చూస్తే, హాయ్ మామా, అయ్యో చూసుకోవాలి కదా మామ, ఇప్పుడు చూడు ముక్కు పగిలింది, ఎక్కువ నొప్పి పుడుతుందా, సారీ చెప్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకే, నీ కూతురు కాదు నా పెళ్ళం కోసం వెతుకుతూ ఉంటే ఇక నుంచి నీకు ఇలాగే ముక్కు మూతి చంప కూడా పగులుతూ ఉంటాయి, కాబట్టి బుద్ధిగా నా మాట విని ఇంట్లో కూర్చో. ఇంకా ఆ అవినాష్ గాడు నన్ను వదిలిపెట్టను అన్నాడు కదా, వాడికి కూడా చెప్పు, నన్ను పట్టుకోవడం మీ తరం కాదు, కానీ మీకోసం 1 మంత్ టైం ఇస్తున్నా, చేతనైతే కనిపెట్టండి, మీ సత్తా ప్రూవ్ చేసుకోండి. రే అవినాష్గా, నువ్వు 1 మంత్లో నన్ను కనిపెడితే అప్పుడు నువ్వు మగాడివని నమ్ముతారా? 1 మంత్లో నన్ను కనిపెట్టలేకపోతే ఇక నువ్వు పెళ్లి చేసుకునే ఐడియా మానేయి, ఎందుకంటే నువ్వు మగాడివి కాదు, పెళ్లికి ఎలిజిబుల్ కాదు అని నీకు కూడా క్లారిటీ వస్తుంది కదా అని చదువుతూనే అవినాష్ పిడికిలి బిగుసుకుంది. ఇక నా మామ, నువ్వు కూడా ఊరికే బీపీ పెంచుకొని పోలీసుల మీద ఎగరటం కాదు, చేతనైతే నీ తెలివితేటలు ఉపయోగించి నన్ను పట్టుకో, అంతేకాని పోలీస్ వల్ల టైం వేస్ట్ చేయకు, వాళ్లకు చాలా పనులున్నాయి, నువ్వు చెప్పింది అలా చేస్తూ ఉండడానికి వాళ్ళేమి నీకులాగా పని పట లేకుండా ఖాళీగా లేరు. ఏదేమైనా ఎన్ని రోజులు నా పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని పెంచినందుకు నేను ఎక్కువ ఇబ్బంది పెట్టనులే, అలా అని అస్సలు ఇబ్బంది పెట్టకుండా కూడా ఉండను, కొంచెం ఈ అల్లుడు గిల్లుడు రుచి చూపిస్తా, ఇలా లెటర్స్ అవి పంపుతూ నా మామ కాని మామ అని ఉంది లెటర్లో. ఇంకా నన్ను పట్టుకోవడం కోసం నువ్వు వేసే చచ్చ ఐడియాలన్నీ తిప్పికొడుతూ నీకు ఇంకొంచెం బీపీ పెంచుతూ కొద్దిగా టార్చర్ పెడతాను అంతే, అలాని నువ్వు ఎక్కువ బీపీ పెంచేసుకోకు, నువ్వు హ్యాపీగా పైకి పోతే నేనెవరితో ఆడుకుంటాను చెప్పు,
నువ్వు పోతే మా అత్తమ్మ కూడా ఫీల్ అవుతుంది. నా పెళ్ళం కూడా బాధపడుతుంది కదా. అదంతా నేను చూడలేను. అస్సలే నాది జాలి గుండె కదా. అందుకే నీ గుండెకాయను కొన్ని రోజులు బ్రతకనిద్దామని లో డోస్లో స్టార్ట్ చేశాను. తర్వాత ఎలాగూ నేను చంపేస్తాననుకో. కాబట్టి నేను చంపేసే వరకైనా బ్రతుకు. ఆ అవినాష్ గాడికి రేపొక కొరియర్ వస్తుంది, తీసుకోమని చెప్పు. వాడిని మాత్రమే చూడమని చెప్పు. లేకపోతే వాడికే నష్టం. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు మామ. నేను ఎలాగో నీ ప్రశాంతత లేకుండా చేస్తాననుకో. అప్పటి వరకు కాస్త రిలాక్స్ అయ్యి హెల్త్ అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చెయ్యి. జాగ్రత్త మామో. అసలే నేను నీతో చాలా ఆడుకోవాలి. ఉంటా మరి. ఇట్లు నీ అల్లుడు కార్తికేయన్ రావణ్. నీ కూతురికి, అదే నా పెళ్ళానికి మొగుణ్ణి, నీకు యముణ్ణి అని లెటర్లోని సారాంశం. అది చదివిన అవినాష్ కసిగా పేపర్ నలిపి విసిరి పారేస్తే ప్రతాప్ మామ టెన్షన్ పడుతూ ఆలోచనలో పడతాడు. కార్తీక్ ప్రతాప్ గారి వైపు చూస్తూ, సీఎం గారు, మీరు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే నాకు కష్టంగా ఉంది. ఎప్పుడు ఎంతో డేరింగ్గా గంభీర్యంగా ఉండే మీరు ఇలా సాడ్గా ఉంటే అస్సలు బాలేదు అని అంటాడు, ఫేస్ని జాలి కలిగే అంత జాలిగా పెట్టి. పోనీ నేను నా మనుషులకి చెప్పనా వెతకమని? కోర్స్ మీకు అంత అవసరం లేదనుకోండి, కానీ మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నేను కామ్గా ఉండలేక అడుగుతున్నాను అని అన్నాడు. ప్రతాప్ గారు కార్తీక్ వైపు ఒక ఫార్మల్ స్మైల్ చేస్తూ, అయ్యో పర్లేదండి అజయ్ గారు, నేను చూసుకుంటాను. ఇలాంటి బెదిరింపులు మాలాంటి విఐపీస్కి కామనే కదా, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందిలేండి అని అంటాడు. కార్తీక్ ప్రతాప్ గారితో, సర్లేండి సీఎం గారు, నాకు మీటింగ్ ఉంది, నేను స్టార్ట్ అవుతాను. మీకు నన్ను హెల్ప్ అడిగే అవసరం ఉండకపోయినా ఇన్ కేస్ మీకు అవసరం వస్తే మాత్రం మొహమాట పడకుండా అడగండి, నేను హెల్ప్ చేస్తాను అని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని ఈవిల్ స్మైల్తో అవినాష్ని ప్రతాప్ గారిని ఒకసారి చూసి స్టైల్గా నడుస్తూ బయటకు వెళ్తాడు. కార్తీక్ ప్రతాప్ గారి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ కంప్లీట్ చేసుకొని ఖుషీకి చెప్పినట్టు ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తే కార్తీక్ లోపలికి వెళ్ళేసరికి ఖుషీ పాప హాల్లో కూర్చొని చెంప కింద చేతులు పెట్టుకొని డల్గా కూర్చొని ఉంటుంది. కార్తీక్ అయోమయంగా ఖుషీ వైపు చూస్తూ ఖుషీ దగ్గరికి వెళ్తాడు. ఖుషీ కార్తీక్ వచ్చింది కూడా గమనించుకోకుండా అలానే ఉంటే కార్తీక్ ఖుషీ వైపు ఏంటిది అన్నట్టుగా చూసి చిన్నగా ఐరా అని పిలుస్తాడు. కార్తీక్ పిలిచింది కూడా ఖుషీ పాపకి వినిపించలేదు. కార్తీక్ కొంచెం సీరియస్గా ఐరా అని మళ్ళీ పిలుస్తాడు గట్టిగా. ఒక్కసారిగా కార్తీక్ అంత గట్టిగా పిలిచేసరికి ఖుషీ పాప తేరుకొని ఉలిక్కి పడి తలెత్తి బీస్ట్ బాబు వైపు చూస్తూ భయంగా పైకి లేచి నుంచుని కార్తీక్ వైపు అలాగే చూస్తూ నిలబడిపోయింది. కార్తీక్ ఖుషీ దగ్గరగా వచ్చి సూటిగా తన కళ్ళలోకి చూస్తూ, ఏమైంది, నేను వచ్చింది పిలిచింది కూడా పట్టించుకోలేనంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే ఖుషీ పాప ఫేస్ కొంచెం సీరియస్గా పెట్టి, ఆ నూడిల్స్ కంపెనీ వాళ్ళు మనల్ని చీట్ చేస్తున్నారు రావణ్ గారు అని అంటుంది. సంబంధమే లేని నూడిల్స్ టాపిక్ వింటూ కార్తీక్ ఏం అర్థం కానట్టు ఖుషీ పాపను చూసి, నూడిల్స్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు నిన్ను ఏ విషయంలో చీట్ చేశారు అని అడిగాడు. దానికి ఖుషీ పాప, అది మరి మీరు మీకోసం నేనే కుక్ చేసి పెట్టాలని చెప్పారు కదా అని అంటే, అవును, అయితే దానికి దీనికి లింక్ ఏంటి అని అడిగాడు కార్తీక్. ఖుషీ పాప కార్తీక్ వైపు చూస్తూ, మీరు మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్కి ఇంటికి వస్తానని చెప్పారు కదా, అప్పుడు నేను మీకోసం కుక్ చేసి పెట్టాలి కదా అని అడిగితే కార్తీక్ ఖుషి ఏం చెప్తుంది అనేది కొంచెంగా అర్థమయ్యి, అవును చెయ్యాలి అని అన్నాడు. దానికి ఖుషి కళ్ళు రౌండ్గా తిప్పుతూ, మీరు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి బుద్ధిగా నేను రూమ్లోనే ఉన్నాను. నిన్న మీరు చెప్పారు కదా డ్రాయింగ్ కూడా ప్రాక్టీస్ చేయమని, అందుకే కొంచెంసేపు డ్రాయింగ్ వేశాను. ఆ తర్వాత కాసేపు పడుకున్నాను. మళ్ళీ కొంచెంసేపు కార్టూన్ చూశాను. ఒక 1 అవర్ అవ్వకముందే కిందకి వస్తే మీకోసం కుక్ చేయాలని గుర్తొచ్చింది. వెంటనే కుకింగ్ స్టార్ట్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళానా, అక్కడున్న సర్వెంట్ నన్ను ఆపేసి, మీరు రూమ్లో నుంచి రాకూడదు మేడం అని అంటే, నేను తనతో మీరే మీకోసం నన్ను కుక్ చేయమని చెప్పారు అని చెప్పి తనని కిచెన్ నుంచి బయటకు పంపించేశాను. నాకు కుక్ చేయడం రాదు కదా, అందుకని అటు ఇటు చూస్తూ ఉంటే నూడిల్స్ ప్యాకెట్ కనిపించింది. అవి తీసుకుని చూస్తే ఆ ప్యాకెట్ వెనుక ఎలా ప్రిపేర్ చేయాలో అని రాసుంది. అది చదివి యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేశానా, అందులో ఒక 3 to 4 minutesలో ప్రిపేర్ అవుతుంది అని ఉంది.
కానీ నేను హాఫ్ అన్ అవర్ కుక్ చేసినా కూడా అది కుక్ అవ్వలేదు. నేను నూడిల్స్ తింటాను కాబట్టి ఎలా ఉంటుందో తెలుసు కదా, అలా హాఫ్ అన్ అవర్కి కూడా అవ్వలేదు. కానీ ఆ నూడిల్స్ కంపెనీ వాళ్ళు జస్ట్ 3 to 4 minutes అవుతుందని రాశారు. వాళ్ళు చీట్ చేశారు మనల్ని అని అంటుంది బొంగమూతి పెట్టి. ఖుషి ఎలా కళ్ళు తిప్పుతూ చేతులు తిప్పుతూ చిన్న పిల్లల అన్నీ చెప్తూ ఉంటే కార్తీక్కి ముద్దుగా అనిపించింది. ఖుషి వైపు చూస్తూ సరే పద నేను చూస్తాను అనడంతో ఖుషి పాప కార్తీక్ చేయి పట్టుకొని పదండి, మీరు నన్ను నమ్మట్లేదు కదా, చూపిస్తాను అని కిచెన్లోకి తీసుకువెళ్ళింది. ఖుషి కార్తీక్ని చూస్తూ చూడండి అని స్టవ్ మీద ఉన్న ఖుషి ప్రిపేర్ చేసిన నూడిల్స్ వైపు చూపిస్తే కార్తీక్ ఒక 10 seconds దాని వైపు ఖుషి వైపు మార్చి మార్చి చూసి నువ్వు స్టవ్ ఆన్ చేసావా అసలు అని అడిగాడు. ఖుషి పాప కార్తీక్ని చూస్తూ మరి ఆ ప్యాకెట్ మీద స్టవ్ ఆన్ చేయాలని లేదు కదా అని అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. కార్తీక్ ఖుషిని ఒకసారి పైనుండి కిందకి చూసి హుఫ్, నిజంగానే బ్రెయిన్లెస్ బ్యూటీ అని ప్రూవ్ చేసుకుంది అని అనుకున్నాడు మనసులో. కార్తీక్ ఏం మాట్లాడలేకపోయేసరికి ఖుషి కార్తీక్ చేతిని పట్టుకొని ఊపేస్తూ రావణ్ గారు అని పిలిస్తే కార్తీక్ ఖుషిని చూస్తూ మనం ఏది కుక్ చేసినా ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి, అది గుర్తుపెట్టుకో అని కుకింగ్ క్లాసెస్లో ఫస్ట్ రూల్ చెప్పాడు. దానికి ఖుషి కార్తీక్ని చూస్తూ ఓ అవునా, అయితే ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రిపేర్ చేస్తాను, ఒక్క 5 minutes వెయిట్ చేయండి అని అంటే కార్తీక్ ఖుషితో ఇప్పుడు నువ్వు ఇంకేం చేయొద్దులే, అసలే నువ్వు హాఫ్ అన్ అవర్ కష్టపడి నూడిల్స్ ప్రిపేర్ చేసి అలసిపోయావు కదా, అయినా లంచ్కి నూడిల్స్ వద్దులే అని ఖుషి పాప నడుము పట్టుకొని ఒక్క ఉదుటిన పైకి లేపి కిచెన్ గ్యాస్కెట్ మీద కూర్చోపెట్టి నువ్వు జస్ట్ అలా చూస్తూ ఉండు, నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను అని బయటకు వెళ్ళి కోట్ తీసి హాల్లో సోఫాలో వేసి షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు. కిచెన్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రైస్ కడిగి కరెంట్ కుక్కర్లో పెట్టేసి ఖుషిని చూసి నీకు ఏ కర్రీ అంటే ఇష్టమైరా అని అడుగుతాడు. తనకు తెలిసినా కూడా ఖుషి కార్తీక్తో నాకు సాంబార్ ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం రావణ్ అని చెప్తే ఓ గుడ్ అని చిన్న స్మైల్తో కార్తీక్ ఆలు తీసి ఫాస్ట్గా కట్ చేస్తూ ఉంటే ఖుషి పాప కార్తీక్ ఆలు కట్ చేస్తున్న స్పీడ్కి కార్తీక్ వైపు కట్ చేస్తున్న ఆలు వైపు మార్చి మార్చి చూస్తుంది. కట్ చేయడం కంప్లీట్ చేసి ఆలు ఫ్రై ప్రిపేర్ చేస్తూ ఉంటాడు కార్తీక్. ఖుషి బుద్ధిగా చాలా శ్రద్ధగా కార్తీక్ చేస్తున్నది చూసి బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకుంటూ ఉంటుంది. రైస్ కంప్లీట్ అయ్యేలోపు ఇంకో బర్నర్ మీద ఆయిల్ కడాయి పెట్టి ఖుషి పాప కోసం పాపడ్ వేయించి పెడతాడు. కుకింగ్ కంప్లీట్ అవడంతో ఖుషి పాపని గ్యాస్కెట్ మీద నుంచి కిందకు దించి రైస్ బౌల్ కర్రీ బౌల్ చేతిలో పెట్టి ఇవి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టమని చెప్తే ఖుషి పాప అవి తీసుకుని వెళ్తుంది. వెనకే కార్తీక్ మిగిలినవన్నీ తీసుకొచ్చి ఒక ప్లేట్లో సర్వ్ చేస్తాడు. ఖుషి ఆ ప్లేట్ తీసుకొని కర్రీతో రైస్ ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టుకొని తింటూ కార్తీక్ వైపు చూస్తూ కర్రీ చాలా బాగుంది రావణ్ అని చెప్తుంది. కార్తీక్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ నార్మల్గా ఖుషి వైపు చూస్తాడు. కార్తీక్ తినకుండా కూర్చుని ఉండడం చూసి ముందు రోజు నువ్వే నాకు తినిపించాలి అని కార్తీక్ చెప్పింది గుర్తుకొచ్చి ఒకసారి కార్తీక్ వైపు చూసి లేచి చైర్ని కార్తీక్ వైపు తిప్పుకొని రైస్ కలిపి కార్తీక్ నోటి దగ్గర పెడుతుంది. కార్తీక్ ఖుషి కళ్ళలోకి చూస్తూ ఖుషి పెడుతుంది తింటూ ఉంటే ఖుషి పాప తను తింటూ కార్తీక్ కూడా పెడుతుంది. తినడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఖుషి వెళ్తూ ఉంటే కార్తీక్ ఖుషి చేయి పట్టుకుని ఆపేస్తే ఖుషి ఆగి కార్తీక్ వైపు చూస్తుంది ఏంటి అన్నట్టు. కార్తీక్ ఖుషి చున్నికి మూతి తుడుచుకొని తనని చూస్తూ మార్నింగ్ నువ్వు గీసిన డ్రాయింగ్ నాకు చూపించవా మరి అని అడిగితే ఖుషి పాప ఎగ్జైటింగ్గా కార్తీక్ వైపు చూస్తూ రావణ్ నువ్వు నేను గీసిన డ్రాయింగ్ చూస్తావా అని అడుగుతుంది. పాపం మన ఖుషి పాపను ఇప్పటి వరకు ఎవరు ఎంకరేజ్ చేయనే లేదు, మరి అందుకే అంత ఎక్సైట్మెంట్. నిన్న కార్తీక్ తన డ్రాయింగ్ చూస్తూ పొగుడుతూ ఇప్పుడు చూపించమని అడిగేసరికి పాపకి రెక్కలు వచ్చినట్టుగా ఉంది. కార్తీక్ చూస్తాను, నువ్వు చూపిస్తే ఎందుకు చూడను, పద అని పైకి లేస్తాడు. ఖుషి పాప కార్తీక్ చేయి పట్టుకొని ఫాస్ట్గా పైన రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటే కార్తీక్ చిన్నగా నవ్వుకుంటూ ఖుషి వెనక్కి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళగానే ఖుషి కార్తీక్ చేయి వదిలేసి తను వేసిన డ్రాయింగ్ తీసి చూపిస్తే కార్తీక్ అది తీసుకొని చూస్తూ ఎదురుగా వాల్ మీద ఉన్న రాధాకృష్ణుల ఫోటో చూస్తాడు. పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా గీయడం చూసి ఖుషిని చూస్తూ
సూపర్, పర్ఫెక్ట్గా ఉంది. ఒక పని చెయ్యి, ఇలా చూసి కాకుండా నువ్వు ఏదైనా ఊహించుకొని డ్రాయింగ్ వెయ్యి అని చెప్తే ఖుషీకి అర్థం కాక కార్తీక్ని అలా ఎలా గీయాలి అని అడిగింది. దానికి కార్తీక్ ఖుషీతో, ఏముంది, నిన్న నేను నీ ముందు లేకపోయినా కూడా నువ్వు నా డ్రాయింగ్ వేశావు కదా, సేమ్ అలానే వెయ్యి అని చెప్తే ఖుషీ పాప వెళ్ళి సోఫాలో కూర్చొని, అదంటే నేను మిమ్మల్ని చూశాను కదా, చూడకుండా ఎలా వేయాలో నాకు తెలీదు అని అంటుంది డల్గా. కార్తీక్ ఒక్క నిమిషం ఆలోచించి, సరే నీకోసం ఒక ట్యూటర్ని అరేంజ్ చేస్తాను, డైలీ ఒక 2 అవర్స్ నీకు డ్రాయింగ్ నేర్పిస్తారు, ఓకేనా అని అడుగుతాడు. ఖుషీ పాప సంతోషంగా పైకి ఒక జంప్ చేసి, నిజంగానా, నేను డ్రాయింగ్ నేర్చుకోవచ్చా అని అడిగితే కార్తీక్ ఒక చిన్న స్మైల్తో, నేర్చుకోవచ్చు, నీకు డ్రాయింగ్ అంటే ఎంత ఇష్టం ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఎందుకు నేర్చుకోలేదు అని అడుగుతాడు. తనకు తెలిసి కూడా ఖుషీ పాప మళ్ళీ సోఫాలో కూర్చొని డల్ ఫేస్తో కార్తీక్ని చూస్తూ, నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఇష్టం, అందుకే స్కూల్లో ఉన్నప్పుడే నేర్చుకున్నాను, ఏదైనా ఫోటో చూసినప్పుడు నచ్చితే వేస్తూ ఉండేదాన్ని, మరి అంతగా బొమ్మలు గీయటం రాదు, కొంచెం స్లోగా వేస్తూ ఉంటే వచ్చేది, ఇప్పుడు కూడా ఫాస్ట్గా వేయలేదు, ఇప్పుడు గీశాను కదా, అది కూడా 2 అవర్స్ పట్టింది. ఒకరోజు డాడీ ఎవరినో పిలిపించి ఏవో గుర్తులు చెప్తూ ఉంటే అతను గీస్తూ ఉన్నాడు, అది చూసి నేను కూడా అలా గీయటం నేర్చుకుంటాను అని అడిగితే డాడీ నా మీద కోప్పడ్డారు, అందుకే అప్పటి నుంచి డాడీకి తెలియకుండా అప్పుడప్పుడు ఏదో ఒకటి గీస్తూ ఉండేదాన్ని అని అంటుంది చిన్నగా ఏడుస్తూ. ఖుషి అలా ఏడుస్తూ ఉంటే కష్టంగా ఉన్నా కూడా దగ్గరికి తీసుకోకుండా ఖుషి వైపు సీరియస్గా చూస్తూ, నాకు ఏడ్చే వాళ్ళంటే ఇష్టం ఉండదు, ముందా ఏడు పాపు, రేపటి నుండి నీకోసం ట్యూటర్ వస్తారు, నేర్చుకో అని చెప్తాడు సీరియస్గా. కార్తీక్ సీరియస్గా చెప్పేసరికి ఖుషి పాప పైకి లేచి కళ్ళు తుడుచుకొని కొంచెం భయంగా కార్తీక్ వైపు చూస్తూ సరే అని తలూపుతుంది. ఖుషి భయపడుతూ ఉంటే తనని నార్మల్ చేయడానికి, నీకు బోర్గా అనిపిస్తే వెనక గార్డెన్లో ఉయ్యాల, ఇంకా నువ్వు ఆడుకోవడం కోసం చిన్న చిన్న కుక్క పిల్లలున్నాయి, నీకు ఆడుకోవాలనిపిస్తే గార్డెన్లోకి వెళ్ళు, కావాలి అంటే ఒక 2-3 మెయిడ్స్ని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళతో కూడా ఆడుకో, నీకు ఎలాగూ కళ్ళకు గంతలు రన్నింగ్ రేస్ అంటే ఇష్టం కదా అని అంటాడు. ఖుషి పాప అవును అన్నట్టు తలూపుతుంది. అలా అని నా నుంచి పారిపోవడం కోసం ఎలాంటి తిక్క వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు, అలాంటి తిక్క వేషాలు ఏమైనా వేస్తే కనీసం ఈ రూమ్ దాటి బయటకు కూడా రాలేవు, గుర్తుంచుకో అని చెప్పాడు కొంచెం సీరియస్గా. ఖుషి పాప కార్తీక్ వైపు బెదురు కళ్ళతో చూస్తూ సరే అని తల ఊపి వెళ్తూ సడన్గా ఆగి కార్తీక్ని చూసి, రావణ్ గారు అని పిలవడంతో కార్తీక్ వెనక్కి తిరిగి ఖుషితో ఏంటి అన్నట్టు బ్రో అప్ చేస్తే ఖుషి భయంగా కార్తీక్తో, అది నేను మా అమ్మతో మాట్లాడాలి, నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది అంది కళ్ళలో చేరిన సన్నటి కన్నీటి పొరతో. దానికి కార్తీక్ కొంచెం సీరియస్ టోన్లో, కుదరదు, నువ్వు ఎప్పటికీ మీ వాళ్ళతో మాట్లాడడం చూడడం జరగని పని అని అన్నాడు. ఖుషి పాప కార్తీక్తో మాట్లాడడానికి భయంగా ఉన్నా కూడా ధైర్యం అప్పు తెచ్చుకొని మరి కచ్చిగా, అందుకే మీరంటే నాకు ఇష్టం లేదు, అదే అవినాష్ అయితే నేను అడగగానే అన్నీ చేస్తాడు తెలుసా, నేను ఎప్పుడు చాక్లెట్స్ ఐస్ క్రీమ్ అడిగినా కూడా తెచ్చిచ్చేవాడు, ఐ హేట్ యు రావణ్, ఐ హేట్ యు, నాకు నువ్వు వద్దు, అవినాషే కావాలి అంటుంది ఎర్రబడ్డ కళ్ళతో. మరి అసలే రావణ్ ఇప్పుడు కోపంగా ఉంటే ఖుషి ఆ అవినాష్ గారితో కంపేర్ చేసి మాట్లాడి ఇంకా ప్రవోక్ చేసింది. ఇప్పుడు రావణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. ఖుషి బేబీ, బీ ప్రిపేర్డ్. అసలు కార్తీక్ ప్లాన్ ఏమిటి, ప్రతాప్ గారికి రావణ్కి మధ్య ఉన్న ప్రాబ్లం ఏమిటి, దానిలో ఖుషి బలికానుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.